పరిశుద్ధుడైన మన యేసు ప్రభు నామంలో అందరికీ వందనాలు. దేవుడు దావీదును ఇంతలా ప్రేమించడానికి, కలవరించడానికి గల కారణాలలో మొదటి కారణం ఆయనకు దేవుని మీద ఉన్న భక్తి. మనలో కొంతమంది రోజువారి ప్రార్థన చేసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తుంటారు. ఎన్నో సాకులు చెబుతారు, వారికి వారు చెప్పుకుంటారు. కానీ దావీదు మహారాజుగా ఉన్నప్పటికీ ప్రతిరోజు దేవునికి 3 సార్లు ప్రార్థన మరియు 7 సార్లు స్తుతి చెల్లించేవాడు. సాధారణంగా మనము మన దగ్గర వారు మనల్ని వదిలి వెళ్ళినప్పుడు లేదా మనకు శత్రువులుగా మారినప్పుడు ఎంతో బాధపడి ఆ బాధలోనే ఉంటూ నేను ఒంటరిని, నాకు ఎవరూ లేరని ఏడుస్తూ ఉంటాం. కానీ దావీదు భక్తుడు మాత్రం దేవునితో ఎక్కువ సమయం గడుపుతూ దేవునితోనే మాట్లాడేవాడు. దావీదు భక్తి ఈ రీతిగా ఉండడం వలననే దేవుడు దావీదుని అంతలా కలవరించాడు. మన నుండి దావీదు లాంటి భక్తిని ఆశిస్తున్నాడు. దేవుడు దావీదుని ప్రేమించడానికి, కలవరించడానికి గల కారణాలలో రెండవది ఆయన విశ్వాసం. మనకు ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని కొన్ని సందర్భాల్లో కోల్పోతూ ఉంటాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలోని ఎఫెసీ పత్రికలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఇలాంటి విశ్వాసాన్ని దావీదు కనపరిచాడు. ఆయన గొర్రెలు కాయచుండగా సింహము, ఎలుగుబంటి వచ్చి గొర్రెపిల్లను పట్టుకొని పోయినప్పుడు దాని వెంటపడి దాన్ని తరిమి గడ్డం పట్టుకొని చంపాడు. ఇక్కడ దావీదు తన బలమును బట్టి కాక దేవుని యందు విశ్వాసం బట్టి ఆ క్రూర మృగాలను జయించాడు. ఈ విశ్వాసమును సరిపోయే మాటను యేసు ప్రభువు మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనంలో చెప్పారు. దావీదు విశ్వాసం ఈ రీతిగా ఉండడం వల్లనే దేవుడు దావీదుని అంతలా కలవరించాడు. మన నుండి దావీదు లాంటి విశ్వాసాన్ని ఆశిస్తున్నాడు. ఈ వీడియోస్ ద్వారా మన దేవుని మనసును తెలుసుకుంటూ నిజమైన ఆత్మీయతలో ఎదుగుదుముగాక. ఆమెన్.